అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇంతవరకు మనము ప్రభుత్వ టీచర్ల కోసం టెట్ మీద అవగాహన కల్పించాలని పార్ట్ 1 కింద పార్ట్ 2 కింద 2 వీడియోస్ చేశాను. అందరూ చక్కగా చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు నాకు ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా. అదేవిధంగా ఇప్పుడు పార్ట్ 3 కింద టెట్ సిలబస్ మీదనే కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో మంచి కామెంట్స్ వచ్చాయి. ఒక ఇద్దరు బహుశా టీచర్లేమో కామెంట్స్ ఈరోజు చూశాను నేను. మీరు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు, టీచర్లకు చెప్పినట్టు లేదు అని ఒకసారి కామెంట్ పెట్టారు. ఇంకొకసారి డోంట్ రిపీట్ సార్ అని పెట్టారు. ఓకే, నేనైతే చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు అనే మాటను నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను. టీచర్లకు చెప్పినట్టు లేదు అన్న మాట నాకు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఆ విషయం కామెంట్ చేశారు కరెక్టే, కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వ టీచరు లేక మామూలుగా ఏదో ఒక టీచర్ అయినప్పటికీ మీరు పిల్లలకి ఎలా చెప్తారు? చాలా బాగా అర్థం కాని ఉద్దేశంతోనే చెప్తారు. అలా చెప్పేటప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఏ విధంగా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఎలా అయితే ఉంటారో ఫస్ట్ టైం చెప్తానే కొంతమందికి అర్థమవుతుంది. ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. కొంతమందికి సెకండ్ టైం చెప్పాలా, కొంతమందికి థర్డ్ టైం చెప్పాలా, అప్పుడు కానీ కొంతమందికి అర్థం కాదు. అదేవిధంగా నేను చెప్పడం కూడా మన టీచర్ల కోసం చెప్పడం కూడా గ్రాస్పింగ్ పవర్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటుంది. 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారు, 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారు. మా టీచరు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు వయసు రీత్యా కానీ ఇంకొక సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు వస్తే ఆ గ్రాస్పింగ్ పవర్ కొద్ది తగ్గి ఉంటుంది చాలామందికి. ఒకసారి చెప్తే అర్థం కాదు. ఎందుకంటే ఈ మధ్య నేను క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో పోయినప్పుడు నాతో డిస్కషన్లో ఇవన్నీ బయటపడినాయి. ఒకసారి చెప్తే అర్థం కాదు, 2 సార్లు 3 సార్లు చెప్తే అప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను తప్ప వేరే ఉద్దేశం కాదండి. అందుకోసమే 1-2 సార్లు రిపీట్ చేశాను. ఓకే, మీకేమన్నా అసౌకర్యం కలిగించుంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us కంటిన్యూ. సో మనకు పేపర్లో వచ్చింది, త్వరలో 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నాము టెట్ అని చెప్పారు. సో మనకు పేపర్ 2A సంబంధించి ఈరోజు డిస్కస్ చేస్తాం. పేపర్ 1 సంబంధించి ఆల్రెడీ పార్ట్ 2 వీడియో చేశాను. పార్ట్ 1లో ఎవరెవరు రాయాల టెట్, ఏ పేపర్స్ రాయాలి అవి డిస్కస్ చేశాను. దయచేసి పార్ట్ 3 అంటే ఈరోజు వీడియో చూసేవాళ్ళు ఇంతకుముందు చేసిన 2 వీడియోస్ కంపల్సరీ చూడండి. కంపల్సరీ చూసిన తర్వాతనే పార్ట్ 3కి ఈ వీడియోని చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో మస్తాన్ 10th మ్యాథ్స్ 10వ తరగతి విద్యార్థుల కోసం మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఇప్పుడు ఈ మధ్య హిస్టరీ క్లాస్ కూడా చెప్తున్నాను. మీరు దయచేసి ఆదరించండి. మీ దగ్గర 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేపించి, లైక్ చేసి, కామెంట్ చేపించి మీకు మరింత జ్ఞానాన్ని వాళ్లకు అందించే విధంగా నేను తోడ్పడాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మీరు కల్పించిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎస్పెషలీ ఈ టెట్ మీద ఈరోజు వచ్చేటువంటి మ్యాటర్ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. అది ఎక్కడ ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, నేను వీడియో లాస్ట్లో మన సంఘ నాయకులకు, అంటే మన యూనియన్ నాయకులకు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులకు, నా టీచర్లకు చాలామంది నా సర్కిల్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్లు చేశారు. మీ వీడియో ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, అవి తెలియజేయండి అని. సో అవి మధ్యలో కానీ లాస్ట్లో కానీ డిస్కస్ చేస్తాను. అవి మన నాయకులు కన్సిడర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, పేపర్ 2A పార్ట్ 3 కింద టీచర్ ఎలిజిబుల్ టెస్ట్, టెట్ సంబంధించి పేపర్ 2A ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. పేపర్ 2A ఎవరు రాయాలి? నేను నా ఫస్ట్ వీడియో పార్ట్ 1 వీడియో గురించి చెప్పాను ఎవరో రాయాలా. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ డీల్ చేసేవాళ్ళు పేపర్ 2A రాయాలా. 6th 8th డీల్ చేసేవాళ్ళు ఎవరు? స్కూల్ అసిస్టెంట్స్, ఎస్ఏ అండ్ పండిట్స్, లాంగ్వేజ్ పండిట్స్. ఇప్పుడు లాంగ్వేజ్ పండిట్స్ అంతా మనకు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కింద ఉన్నారు కాబట్టి సో వీళ్ళు పేపర్ 2A రాయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ, పీడీస్ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ వాళ్ళకు టెట్ ఎగ్జామ్ లేదు ఈ మధ్య వచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారం. ఓకే, సో ఇప్పుడు సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సిలబస్ డిస్కస్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మనకు ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ సిలబస్ చూసినట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, దీన్ని సింపుల్గా సిడిపి అంటాం. సో దీంట్లో మనం ఎక్కువ ఎడ్యుకేషనల్ సైకాలజీ
సైకాలజీ అంటాం చూడండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే పార్ట్ ఇది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, పెరుగుదల, వికాసము, తర్వాత వచ్చి మనకు అండర్స్టాండింగ్, లెర్నింగ్, అభ్యసన బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. తర్వాత సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని థీరీస్ ఉన్నాయి, స్కిన్నరీ, కోహ్లర్టివి అవన్నీ ఉన్నాయి. పావులోవు వీళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయి. తర్వాత మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యము, ఇట్లా మనకు మెమొరీ, స్మృతి, విస్మృతి, ఫార్గెటింగ్, ఇలా చాలా కాన్సెప్ట్స్ మనకు ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కింద పెడగాగిలో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్తో పాటు ఐసీటీఏ, ఐసీటీబీ ఇలాంటి సిలబస్ కొన్ని ఉన్నాయి మనకు. మీరు ఏపీ టెట్ అనేటువంటి సిలబస్, ఏపీ టెట్ అని ఒకసారి చూడండి. ఏపీ టెట్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఈ వెబ్సైట్లో సిలబస్ దొరుకుతుంది. ఒకసారి సిలబస్ అలా చూడండి, మీరు భయపడద్దండి. మీకు ఏం కావాలో వచ్చాడు వాడు మొత్తం ఇచ్చేస్తారు. సిలబస్ సుమారుగా ఉంటాయి, 100 పేజీల పైన ఉంటుంది. అందరు కల్పిస్తారు కాబట్టి మనకి ఏది కావాలో అది చూసుకోవాలి అంతే. వాళ్ళేమో అంత సిలబస్ అంతా ఇచ్చేస్తారు అందరిది. అది ఏమేమి కావాలో మనం తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నాను, మనకి ఏవి కావాలో అవి మాత్రం మనం డౌన్లోడ్ చేసుకోవాలా, అవి సిలబస్ పక్కన పెట్టుకోవాలా, సిలబస్ పక్కన పెట్టుకొని దాని ప్రకారమే చదవాలి. అది ఇంపార్టెంట్. సో మనకు సిలబస్ ఏపీ టెట్ అనేటువంటి వెబ్సైట్లో దొరుకుతుంది. మీరు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే కొద్ది మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు చూసుకోండి. అంతలోపల కాంటెంట్ సిలబస్ ఒకసారి చూసుకుందాం. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, ఎడ్యుకేషన్ సైకాలజీ కింద మనకు 30 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ 30 ఉంటాయి. అదేవిధంగా 30 మార్క్స్, అంటే ఈచ్ 1 మార్క్ అన్నమాట. ప్రతి ఒక్క దానికి 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1, ఇంతకుముందు నేను పార్ట్ 2 వీడియోలో చెప్పాను లాంగ్వేజ్ 1 ఎలా ఉంటుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలా. లాంగ్వేజ్ 1లో ఏముంటుందండి, తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ హిందీ ఆర్ కన్నడ ఆర్ తమిళ్ ఆర్ ఒడియా ఆర్ సాంస్క్రిట్, వీటిలో ఏదో ఒక దాన్ని మనం లాంగ్వేజ్ 1 కింద సెలెక్ట్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది ఏపీ పీపుల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 10th క్లాస్ వరకు తెలుగు మీడియం అన్నా ఉంటారు, లేకపోతే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అన్నా ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, లేక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు, లేక మీకు ఏమన్నా ఉర్దూ ఉంటే ఉర్దూ, హిందీ ఉంటే హిందీ, అలా ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది మన ఏపీ పీపుల్ వరకు ఎక్కువ మందికి తెలుగు అనేది ఎక్కువ మంది 90% పీపుల్ తెలుగే ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ 10th క్లాస్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇంకా సరే ఉర్దూ తీసుకున్న వాళ్ళు, హిందీ తీసుకున్న వదిలేయండి. వీళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రకారం 30 మార్కులు కేటాయించారు. 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది చెప్పాను ఇంతకుముందు పార్ట్ 2లో చెప్పాను, కంపల్సరీ అందరూ రాయాల్సిందే లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు. మరి ఇంగ్లీష్లో ఏముంటాయండి చెప్పా కదా, వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్, పేరా ఇస్తాడు కింద క్వశ్చన్లు, అవి మనకు తెలిసినట్టువే. రీడింగ్ కాంప్రిహెన్షన్, తర్వాత వొకాబులరీ కింద సినానిమ్స్, ఆంటానిమ్స్, హోమోనిమ్స్, తర్వాత స్పెల్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. గ్రామర్ కింద మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు అంతా తెలిసిందే, మనం ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు, కామన్ ఎర్రర్స్, డిక్షనరీ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ గ్రామర్ పార్ట్, వొకాబులరీ పార్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంతా కలిపి 30 మార్కులు, 30 క్వశ్చన్లు ఉంటాయి. సో ఇంగ్లీష్ ఇది కంపల్సరీ అందరూ రాయాల్సిందే, ఇంగ్లీష్ పేపర్. నెక్స్ట్ 4th వన్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ లేదా లాంగ్వేజ్. లాంగ్వేజ్లో తెలుగు కానీ, అదే తెలుగు పండిట్ అయితే తెలుగు, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసేవాళ్ళు అయితే ఇంగ్లీష్ రాస్తారు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ రాసేవాళ్ళు ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ కన్నడ, స్కూల్ అసిస్టెంట్ ఒడియా, స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్. ఇదంతా స్కూల్ అసిస్టెంట్ ఆర్ లాంగ్వేజ్ పండిట్స్. లాంగ్వేజ్ పండిట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ, లాంగ్వేజ్ పండిట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అంటాం. సో ఈ లాంగ్వేజ్ ఉండేటువంటి వాళ్ళు ఈ సెలెక్ట్ చేసుకుంటారు. ఎన్ని మార్కులు అండి, 60 మార్కులు. ఇక్కడ విడివిడిగా మళ్ళీ చెప్తాను, మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ తీసుకున్నాం అనుకోండి 60 మార్కులకు రాయాలి. లేదు, ఎవరైనా డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నారు, సైన్స్ గ్రూప్ తీసుకున్నారు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాయాలి వాళ్ళు, సైన్స్ గ్రూప్ వాడు, ఓకే, బీఎస్సీ వాళ్ళు అనుకోండి, వీళ్ళు ఏం చేయాలా, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలా. వాళ్ళకి ఎన్ని మార్కులకు, కంటెంట్ 60 మార్కులు, కాంటెంట్ అన్నది 60 మార్కులకు. లేదు మీరు ఆర్ట్స్ గ్రూప్ బిఏ అండ్ బీకామ్ అనుకోండి, సోషల్ స్టడీస్ ఉంటుంది, ఎన్ని మార్కులకు, 60 మార్కులకు. లేదు లాంగ్వేజ్ రాయాలా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటావు, ఇది ఎన్ని మార్కులకు, 60. లేదు స్కూల్ అసిస్టెంట్ తెలుగు,
లేక లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఏదని అనుకోండి. ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా మీరు ఒక్కొక్కటి ఎన్ని మార్కులకు 60 మార్కులు, ఏదో ఒకటే తీసుకుంటా వీటిలో అది 60 మార్కులకు. సో మ్యాథ్స్ అండ్ సైన్సెస్ 60 లేదా సోషల్ స్టడీస్ 60 లేదా లాంగ్వేజ్ పండిట్స్ వీటిలో ఏదో ఒకటి తీసుకున్నా 60. మొత్తం మీద దీని ఉద్దేశం ఏమి, కాంటెంట్ 60 మార్కులకు. ఓకే, 60 క్వశ్చన్లు ఉంటే 60 మార్కులు, టోటల్ 150 మార్కులకు 150 క్వశ్చన్లు మనకు సిలబస్ ప్రకారం ఉంటుంది. ఓకే, సో ఇదండి సిలబస్. సో స్కూల్ అసిస్టెంట్స్ అండ్ పండిట్స్ కంపల్సరీ ఈ ప్యాటర్న్ ఫాలో కావాలా. ఏపీ టెట్ అనేటువంటి వెబ్సైట్ నుంచి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక మనకు ఈజీగా మనం ఆల్రెడీ టీచర్ పోస్ట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియో కూడా కేవలం ప్రభుత్వ టీచర్ల కోసం చేస్తున్నది. మరి మనకి ఏం కావాలి, జస్ట్ పాస్ మార్కులు కావాలంటే చాలు. మనకు జస్ట్ క్వాలిఫై కావాలి. మనం క్వాలిఫై కావాలంటే మార్క్స్ ఎన్ని మనకు తెలుసు కదండి. ఓసీకి ఏంది 90 రావాలా, నెక్స్ట్ బీసీకి ఏంది 75 రావాలా, ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్సర్వీస్ మనకి నీకు 60 మార్కులు రావాలి. ఓకే, ఆ విధంగా మనం ఏవైతే మనకు ఈజీగా అనిపిస్తుందో ఆ వాటి మీద పట్టు సంపాదించుకుంటే మిగతా మార్కులు మనం ఈజీగా కొన్ని తెచ్చుకున్నా ఈజీగా మనం అర్హత మార్కులు సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు మనం చేయాల్సిన పని, సిలబస్ పెట్టుకుంటాం, మార్క్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా ప్రాబ్లము ఎక్కువ వీళ్ళలో ఉంటుంది, మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్. వీళ్ళలో కొద్ది ప్రాబ్లం ఉంది, అది డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు. మరి ఏమవుతుందో తెలీదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఈ సిలబస్ మళ్ళా కొద్ది విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంత అర్థమైంది కండి. 4 పార్ట్లు. ఫస్ట్ పార్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ 30. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటావో హిందీ తీసుకుంటావో ఉర్దూ తీసుకుని నీ ఇష్టం 30. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30. నెక్స్ట్ 4th 1 మ్యాథ్స్ అండ్ సైన్సెస్ అయితే ఒకరు, సోషల్ అయితే ఒకరు, లాంగ్వేజ్ ఏదైనా తీసుకుంటే ఒకరు. ఇది ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ సపోజ్ మీరు లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారనుకోండి, లాంగ్వేజ్ పండిట్స్ మీకు ఒక రకమైన అదృష్టం చూడండి, చూడండి. ఇప్పుడు ఇక్కడ సపోజ్ లాంగ్వేజ్ పండిట్ హిందీ అనుకోండి, సపోజ్ హిందీ వాళ్ళు ఎన్ని మార్కులు రాస్తారు? 60, కాంటెంట్ 60 మార్కులకు. లాంగ్వేజ్ 1 కూడా నువ్వు హిందీ తీసుకున్నావు అనుకో, లాంగ్వేజ్ 1 కూడా హిందీ తీసుకున్నావు అనుకో, ఇక్కడ ఎన్ని మార్కులు? 30. 60 ఒక 30, 60 30 ఏంటంటే 90 మార్కులు హిందీనే ఉంటుంది. నీ సబ్జెక్ట్ హిందీ పండిట్ ఉండవు, నీ సబ్జెక్టు 90 మార్కులు అవే కొట్టుకుంటారు మీరు. మిగతా అక్కడక్కడ 30కి 10 30కి 10 వచ్చినా మంచి మార్కులతో పాస్ అయిపోతారు. అదే తెలుగు ఉండారు, తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు, దట్ ఈస్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అనుకోండి, లాంగ్వేజ్ పండిట్ తెలుగు. ఇక దీంట్లో తెలుగు కొంత సెలెక్ట్ చేసుకుంటారు, లాంగ్వేజ్ 60 మార్కులకు రాస్తారు 60. అదేవిధంగా ఇక్కడ తెలుగు తీసుకుంటారు, లాంగ్వేజ్ 1కి తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు, తెలుగు. ఇక్కడ ఎన్ని మార్కులు? 60 మార్కులు. ఇక్కడ ఎన్ని మార్కులు? లాంగ్వేజ్ 1 కింద 30 మార్కులు. 60కి 30 90 మార్కులకు మీ తెలుగే చదువుతారు మీరు. 90 మార్కులకు మీ తెలుగే చదువుతారు. 90 మార్కులు నీకు మీ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఈజీగా పాస్ అయిపోతారు. దాంట్లో ఈజీగా 60 తెచ్చుకుంటారు, దాంట్లో పాస్ అయిపోతారు. లేదు అక్కడ 10 తెచ్చుకున్నా మీకు 75 రావడం ఈజీ. లేకపోతే ఓసీ వాళ్ళైతే కొద్దిగా కష్టపడి 90 తెచ్చుకోవడం ఈజీగా. అదే కొద్దిగా టెక్నిక్గా చదవాలా, మన సబ్జెక్ట్స్ మనం పట్టు సంపాదించుకోవాలా. నేను తెలుగు టీచర్ని, తెలుగు సబ్జెక్ట్స్ మీద పట్టు సంపాదించుకోవాలా. తెలుగు కాంటెంట్ 60. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ 1 కింద 30 90. అదే ఉర్దూ వాళ్ళు, హిందీ వాళ్ళు, సో వాళ్ళ సబ్జెక్ట్స్ మీద లాంగ్వేజ్ 1 అండ్ కాంటెంట్ మీద పట్టు సంపాదించుకొని మనకు 90 మార్కులకు ఆన్సర్ చేసడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు చూడండి, ఇంగ్లీష్ వాళ్ళకు చాలా బెనిఫిట్ అండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చాలా బెనిఫిట్. టెట్లో చూడండి చెప్తాను చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలా బెనిఫిట్ అనేది. ఇక్కడ ఇంగ్లీష్ ఉందా అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అప్లై చేసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ కింద అప్లై చేసినప్పుడు నీకు ఇంగ్లీష్ కింద కాంటెంట్ ఎన్ని మార్కులు? 60. అక్కడ 60. ఇంగ్లీష్ వాళ్ళ గురించి చెప్తానండి, 60. నెక్స్ట్ ఈ ఇంగ్లీష్లో ఏముంటుందంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో గ్రామర్ కూడా ఉంటుంది. గ్రామర్ ఉంటుంది, కొద్దిగా ప్రోజ్ ఉంటుంది, కొద్దిగా పోయిటరీ ఉంటుంది, ఇంకా మిగతా అంతా వొకాబులరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది కాంటెంట్ కింద 60 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంగ్లీష్ ఉందా, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. వీళ్ళకు ఇది ఫ్రీ. ఎందుకు ఫ్రీ? ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు గ్రామర్ చదువుతారు కాంటెంట్ కింద. గ్రామర్కు
ఆల్రెడీ కాంటెంట్ కింద ఈ 60 మార్కుల కింద వీళ్ళు చదివేసి ఉంటారు. వొకాబులరీ చదువుతారు, గ్రామర్ చదువుతారు, ప్రోస్ చదువుతారు, పోయిటరీ చదువుతారు, నాన్ డీటెయిల్ చదువుతారు, ఇంకా రకరకాలు ఉంటాయి వీళ్ళ సిలబస్లో. ఇంగ్లీష్ సిలబస్లో 60 మార్కులకు. ఇక్కడ ఈ 60 మార్కులు చదివేటప్పుడు దీంట్లో గ్రామర్ ఉందా, ఈ గ్రామర్ ఇక్కడ టచ్ అవుతుంది. మళ్ళీ మొత్తం గ్రామర్ ఇక్కడ గ్రామర్ టచ్ అవుతుంది, కొద్దిగా మెథడ్స్ టచ్ అవుతాయి. ఇంగ్లీష్ మెథడ్స్ కొద్దిగా ఇక్కడ వస్తుందండి. మెథడ్స్ కూడా ఈ 60 మార్కుల్లో మెథడ్స్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ ఇక్కడ టచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, ఇది నేర్చుకున్న వాళ్ళకు ఇది ఫ్రీ. అంటే ఈ 60 నేర్చుకుంటే ఈ 30 ఫ్రీ. మొత్తం 60 30 ఎంత 90. వాళ్ళు సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఇది నేర్చుకుంటే ఇది ఆటోమేటిక్గా వాళ్ళకు ఫ్రీ 90. ఈ మధ్య ఏం జరిగిందంటే, ఈ మధ్య మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఈ లాంగ్వేజ్ కింద 1 కింద స్కూల్ అసిస్టెంట్ పేపర్కి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, ఒడియా, సాంస్క్రిట్ ఇచ్చి ఇంగ్లీష్ అని కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ నేను రాయలేదు, ఇక్కడ ఇచ్చాడు ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చాడు లాంగ్వేజ్ 1 కింద. అది ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి ఏమన్నా అట్లా ఉంటుందేమో, లాంగ్వేజ్ 1 కింద ఏమైనా ఉంటుందేమో నాకైతే ఐడియా లేదు. బట్ చాలామంది ఇక్కడ ఇంగ్లీషు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ ఇంగ్లీష్. వాళ్ళకేం ఆఫర్ చూడండి. ఇక్కడ ఒక 60 వస్తుందా, ఇక్కడ ఒక 30 వస్తుందా, ఈ 60లోనే 30 కలిసి వస్తుంది. 60 30 90. ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఇంగ్లీషు అదొక 30. ఆ ఇంగ్లీష్ కూడా ఏం కొత్తదేం కాదు, అన్నీ అవే. గ్రామరు వాళ్ళ ఇది కొద్దిగా అంతా అవే. ఆ 30 60 ఒక 30 90 అదొక 30, మొత్తం 120 మార్కులు ఫ్రీ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకు. మరి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇంగ్లీష్ తీసుకొని చాలామంది దీంట్లో 60, నెక్స్ట్ దీంట్లో ఒక 30 90, దీంట్లో ఒక 30 120 మార్కులకు వాళ్ళు బెనిఫిట్ అయ్యారా అని చెప్పి కొంతమంది గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా తప్పు కదా అని చెప్పి. మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కడ, ఈ లాంగ్వేజ్ 1 కింద, లాంగ్వేజ్ 2 కింద కంపల్సరీ ఇంగ్లీష్ ఉంది. లాంగ్వేజ్ 1 కింద ఇంగ్లీష్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దానివల్ల ఏమైందంటే, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసే వాళ్ళకు స్కోరింగ్ అనేది ఎవరైతే ఇంగ్లీష్ పెట్టినారో వాళ్ళకు 120 మార్క్స్ వరకు మొత్తం ఇంగ్లీషే వచ్చేసింది. హ్యాపీగా మంచి స్కోరింగ్ వెళ్ళిపోయినారు వాళ్ళు. మిగతా 30 మార్క్స్ సైకాలజీ రాశారు. 150లో మంచి మార్కులు 120 పైన కొట్టారు చాలామంది. మళ్ళీ పోయేసి వీళ్ళకు కట్ చేయమని చెప్పినారు, అంత చేశారు, ఏం కాలేదు. వాళ్ళు అదే మార్కులతో కంటిన్యూ అయిపోయినారు. మరి ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ పెట్టినారు, అది ఎవరికనేది నాకు క్లారిటీ లేదు. అది బహుశా సిబిఎస్ఈ లాంటి వాళ్ళకి అనుకుంటున్నాను. మీరు లాంగ్వేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నీకు క్వశ్చన్ పేపరు 2 లాంగ్వేజ్లో ఉంటుంది. బైలింగ్వల్ ఇంగ్లీష్లో ఉంటుంది. నువ్వు ఏం లాంగ్వేజ్ ఏదో పెట్టినావో దాంట్లో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్. టెట్ సంబంధించి క్వశ్చన్ పేపరు బైలింగ్వల్ రెండిట్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ మీరు లాంగ్వేజ్ 1 ఏదైతే పెట్టుంటారో దాంట్లో కూడా వస్తుంది. రెండిట్లో ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడైనా అర్థం కాకపోతే 2 భాషల్లోనూ చూసుకొని మనం అర్థం చేసుకొని రాసుకోవచ్చు. మరి ఇక్కడ విషయం ఏంటంటే, మొత్తం మీద మీరు 90 మార్కుల వరకు లాంగ్వేజ్ వాళ్ళు ఒక 60 కాంటెంట్లో, దీంట్లో ఒక 30, 90 మార్కులకు ఈజీగా మనం ఎట్లా మనం సాధించుకోవాలా 90 మార్కులు అనేది ఈజీగా మనం సిలబస్ పెట్టుకొని ముందర ఎక్కడెక్కడ మనం ఏ పార్ట్లో వీక్ ఉన్నాం, ఏ పార్ట్లో స్ట్రెంగ్త్గా ఉన్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం అని చెప్పి మనం చూసుకొని మనం రాసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్లో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా, అక్కడ ఏమవుతుందంటే లాంగ్వేజ్ 1 కింద నీకు ఆప్షన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ తెలుగు ఉంటే తెలుగు కనబడుతుంది. తెలుగు ఎగ్జామ్ రాయాలనుకోండి, ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు సంబంధించి 30 క్వశ్చన్లు కనబడతాయి. లేదు ఉర్దూ అనుకోండి, నువ్వు అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. లాంగ్వేజ్ 1 సంబంధించి స్క్రీన్ మీద కనబడుతుంది. నువ్వు తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు 30 క్వశ్చన్లు కనబడతాయి. ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ సంబంధించి 30 క్వశ్చన్లు కనబడతాయి. హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ సంబంధించి 30 క్వశ్చన్లు కనబడతాయి. అట్లా మనకు ఎగ్జామినేషన్ హాల్లోనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి అక్కడే మనకు లాంగ్వేజ్ 1 ఇప్పుడు అప్లికేషన్లు అడుగుతారు. అక్కడ మనకు సెలక్షన్ మాత్రం ఎలా ఉంటుందంటే, అక్కడ మాత్రం మనం లాంగ్వేజ్ 1 అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ 30 క్వశ్చన్లు అక్కడే వస్తాయి. అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి నీకు ఏది కాబట్టి అది. ఓకే, సో ఈ విధంగా మనకు ప్యాటర్న్ ఉంటుందండి. సో లాంగ్వేజ్ వాళ్ళకి చూడండి, దగ్గర వాళ్ళ కాంటెంట్ ప్లస్ ఇది 2 ఆఫర్ కింద ఉన్నట్టు లెక్క. వాళ్ళకు 90 మార్కులు ఈజీగా సెక్యూర్ చేయొచ్చు. మిగతా చదవాల్సిందే. ఇంగ్లీష్ మామూలు ఇంగ్లీషే అండి ఉండేది. ఒక 10 to 15 మార్క్స్ మనం సెక్యూర్ చేయొచ్చు. ఓకే, ఇదే అండి ఫస్ట్ ప్యాటర్న్. ఇప్పుడు మనము వీటిలోనే ఇబ్బంది చెప్తాం. ఒక్కొక్క దాన్ని విడదీసుకొని చెప్పుకుందాం, కొద్దిగా ఈజీగా ఉంటుంది. తర్వాత
నాయకులకు మనకు రిక్వెస్ట్గా కొన్ని 2 మాటలు చెప్పేది ఉంది, అది చూద్దాం. ఓకే, సో పేపర్ 2A సిలబస్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు డీటెయిల్గా రాశాను. 2B కింద ఏముంటుందంటే 2B ఎవరు రాయాలా? స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మాత్రం రాయాలా. వాళ్ళకి సేమ్ ఇంతకుముందు రాసినట్టే ఫస్ట్ పార్ట్ ఏం రాస్తాం? CDP, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి 30 మార్కులు ఉంటుంది వాళ్ళకు కూడా. తర్వాత రెండోది లాంగ్వేజ్ 1 30 మార్కులకు ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది. ఇప్పుడు కాంటెంట్ ఉంది కదా రాశాను 60 మార్కులకు. వాళ్లకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 60 మార్కులకు ఏముంటుందంటే వాళ్ళకి సంబంధించి డిజేబిలిటీ స్పెషలైజేషన్ సంబంధించి సిలబస్ ఉంది. డిజేబిలిటీ స్పెషలైజేషన్ సంబంధించి సిలబస్ వాళ్ళకి 60 మార్కులకు అది ఉంటుంది. వాళ్ళు అది రాయాలా. సో 2B పేపర్ రాయాల్సి వస్తుంది వాళ్ళు. మనం రాసే పేపర్ జనరల్గా 2A. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కాంటెంట్ 60 మార్కులు ముందు లాస్ట్ రాశాను చూడండి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాశాను, సోషల్ స్టడీస్ రాశాను, లాంగ్వేజ్ ఒకటి రాశాను. వీటిని విడివిడిగా రాస్తాను ఇప్పుడు. విడివిడిగా ఎన్ని మార్కులు కంటే ఇవన్నీ 60 మార్కులకు. నువ్వు మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుంటే 60 మార్కులు రాయాలా. లేదు సోషల్ స్టడీస్ తీసుకుంటే 60 మార్కులు రాయాలా. లేదు లాంగ్వేజ్ పండిట్స్ కనుకైతే లాంగ్వేజ్ పండిట్స్ కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కానీ ఉంటే వాళ్ళు తెలుగు వాళ్ళు 60 మార్కులు కాంటెంట్, లేకపోతే ఇంగ్లీష్ 60 మార్కులు కాంటెంట్, లేకపోతే ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 60 మార్కులకు, స్కూల్ అసిస్టెంట్ హిందీ 60, ఇంకా మిగతా లాంగ్వేజ్ చెప్పాను కదండి, ఒడియా, సాంస్క్రిట్, అవి కూడా 60కి ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు కేవలం ఈ 60కి మాత్రమే, వీళ్ళు దీనికి మాత్రమే సంబంధం, ఇది లేదు అది లేదు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు అయితే కేవలం ఈ 60కి మాత్రమే సంబంధం. ఉర్దూ కూడా అంతే. సో ఓకే, సో ఫస్ట్ మనము ఇది డిస్కస్ చేద్దాం, ఇది మళ్ళీ చెప్తాం. సో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్స్ 60 మార్కులు ఉంటాయి. ఈ 60 మార్కులు ఏం చేశారు? డివైడ్ చేశారు. 48 + 12 48 + 12 డివైడ్ చేశారు. టోటల్ 60 మార్కులు కాంటెంట్. ఈ 60లో 48 మార్కులు కాంటెంట్ మాత్రమే. ఈ 12 ఏంటంటే సోషల్ మెథడ్స్, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు. ఇది 12 మార్కులకు కాంటెంట్. ఓన్లీ కాంటెంట్ 48 + 12 60 మార్కులకు మనకు సోషల్ స్టడీస్ ఉంటుంది. అంటే మన జనరల్ కాంటెంట్ అంటాం. ఈ 60లో 48 12 విడగొట్టాడు. సో మెథడ్స్ అవ్వాల్సిందే. ఇది ప్యూర్ కాంటెంట్. దీంట్లో ఏముంటుందండి? సోషల్ స్టడీస్ వాళ్ళ సబ్జెక్ట్లో ఉంటాయి. ఓకే, సో జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, నెక్స్ట్ హిస్టరీ ఉంటుంది. ఇవన్నీ కలిపి వాళ్ళ సబ్జెక్ట్సే. 48 మార్క్స్ అది రాస్తారు, 12 మార్క్స్కు మెథడ్స్ రాస్తారు. అదే స్కూల్ అసిస్టెంట్ తెలుగు తీసుకున్నారు, వాళ్ళు 60 మార్కులకు రాయాలి కాంటెంట్ 60 మార్కులు. దీన్ని ఏం చేస్తారు? 48 + 12కి విడగొట్టాను. 48 ఓన్లీ తెలుగు కాంటెంట్ ఉంటుంది. వాళ్ళది కవి పరిచయాలు, తర్వాత విగ్రహవాక్యాలు, సందులు, సమాసం, ఇంకా రకరకాల వాళ్ళ కాంటెంట్ వాళ్ళకు ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు. నెక్స్ట్ 12 మార్కులు తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడ్స్ 12. సో 48 12 60. ఒకవేళ ఎవరో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తీసుకున్నారు ఎవరైనా, సో వాళ్ళకి 60 మార్కులు, ప్రతి ఒక్కటి 60 మార్కులే అండి. కాంటెంట్ లాగా 60 మార్కులు ఉంటుంది. సో 60ని ఏం చేశారు? 48 + 12గా విడగొట్టినారు. ఇంగ్లీష్ కూడా అంతే. 48 ఏముంటుంది చెప్పాను ఇంతకుముందు. వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, పంక్చువేషన్స్ ఉంటాయి, రీడింగ్ స్కిల్స్ ఉంటాయి, తర్వాత డిక్షనరీ స్కిల్స్ ఉంటాయి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇంకా అన్ని ఇంగ్లీష్ సంబంధించి గ్రామరు ప్లస్ ఇంకా మిగతా అంతా ఉంటుంది. ఈ 12 మార్కులకి ఏముంటుంది? ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడ్స్ ఉంటుంది. ఓకే, ఆంగ్ల బోధనా పద్ధతులు. ఓకే, ఇది 60. లేదు ఎవరైనా ఉర్దూ తీసుకున్నారు, ఉర్దూ తీసుకుంటే వాళ్ళకి 60 మార్కులకు కాంటెంట్ అంటాం 60. ఈ 60ని ఏం చేస్తారంటే 48 + 12 48 ఉర్దూ కాంటెంట్ ఉంటుంది, ప్యూర్ ఉర్దూ కాంటెంట్. 12 వచ్చి ఉర్దూ మెథడ్స్. హిందీ కూడా అంతే. హిందీ టోటల్ 60 మార్కులకి అయితే ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ హిందీ రాసేవాళ్ళు, లేక లాంగ్వేజ్ పండిట్ హిందీ అంటాము, వాళ్ళు 60 మార్కులకు రాయాలి దీన్ని. ఈ 60 మార్కుల్లో 48 హిందీ కాంటెంట్ ఉంటుంది, 12 మార్కులు హిందీ మెథడ్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకే, సోషల్ వాళ్ళకు నో ప్రాబ్లం, 60 మార్కులు అయితే రాస్తారు. తెలుగు వాళ్ళ సబ్జెక్టే అది, అన్నీ వాళ్ళు జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, తర్వాత వచ్చి సివిక్స్ వాళ్ళదే. తెలుగు వాళ్లకు ఇబ్బందిలే. ఇంగ్లీష్ వాళ్ళ సబ్జెక్టే, వాళ్ళకి ఇబ్బందిలే. ఉర్దూ వాళ్ళ సబ్జెక్టే, వాళ్ళకి ఇబ్బందిలే. హిందీ వాళ్ళ సబ్జెక్టే, వాళ్ళకి ఇబ్బందిలే. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయము మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ కింద గమనించండి. వీళ్ళకే ఇబ్బంది అంతా, వీడి వరకు ఎవరికి ఇబ్బంది లేదు. మరి ఏమి ఇబ్బంది ఉంది? వెరీ గుడ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ కింద ఎన్ని మార్కులు? 60. సో ఇక్కడ 2 మార్కులు ఉన్నాయి, మ్యాథ్స్ అండ్ సైన్సెస్. సో మ్యాథ్స్లో మనకు చూడండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు ఉంటారు. అవునండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్,
స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. కానీ ఇక్కడ చూసినట్టయితే పేపరు అందరికి కలిపి ఇదే. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాడు ఇవి రాయాలా, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాడు ఇదే రాయాల్సిందే, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాడు ఇదే రాయాలా. పేపర్ 2A కింద మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ కలిపి 60 మార్కులకు ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ కలిపి 60 మార్కులకు ఇచ్చాడు. విడివిడిగా చేయలేదు, అంత కలిపి ఇచ్చాడు. ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాడు రాయాల్సింది ఈ కాంటెంట్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాడు రాయాల్సింది ఈ కాంటెంట్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాయాల్సింది ఈ కాంటెంట్. మరి ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది సార్ అని మీరు అడగచ్చు. ప్రాబ్లమే కదండి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు రాయాలా అనుకోండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు పేపర్ 2A రాస్తారు. పేపర్ 2A కింద వాళ్ళకి ఏమొస్తుందంటే 30 మార్కులు సైకాలజీ, 30 మార్కులు లాంగ్వేజ్ 1 అంటే తెలుగు వస్తుంది, 30 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 కింద, తర్వాత వచ్చి కాంటెంట్ కింద ఇవి వస్తాయి. బయాలజీ వాళ్ళు చూడండి ఈ 60ని ఏం చేస్తారంటే ఈ 60 మార్కులు చూడండి 60 అన్ని 60 ఈ 60ని మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ కింద అప్లై చేసేటి ఈ ముగ్గురు ఎవరు మ్యాథ్స్ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కేడర్కి అప్లై చేసేటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి చెప్తున్నాను, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను డీటెయిల్గా. ఈ 60 మార్కులు కదా టోటల్ కాంటెంట్. ఈ 60 మార్కులు ఏం చేస్తారంటే మ్యాథ్స్ 30 మార్కులు ఇస్తారండి. ఈ 60లో మ్యాథ్స్ 30 మార్కులకు, ఫిజికల్ సైన్స్ 15, బయాలజికల్ సైన్స్ 15. బాగా గమనించండి, ఈ 60 మార్కులను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ 60లో 30 మార్కులు 30 వచ్చి మ్యాథ్స్ వాళ్ళకు, మ్యాథ్స్ కాంటెంట్ ఉంటుంది దాంట్లో, 15 వచ్చి ఫిజికల్ సైన్సెస్ ఉంటుంది అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 15, బయాలజీ బాటనీ జువాలజీ లాగా అనుకోండి, మన బయాలజికల్ సైన్సే అంటాం, ఓకే, ఇది 15. ఈ 60ని ఇలా డివైడ్ చేశారు. మరి సపోజ్ బయాలజికల్ సైన్స్ అనే వాళ్ళు అప్లై చేశారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు పేపర్ 2A రాయాలా అప్లై చేశారు అనుకోండి. అతను బయాలజికల్ సైన్స్ సంబంధించి ఈ 15 మార్కులు ఓకే, ఎందుకంటే అతని సబ్జెక్ట్ కాబట్టి, అతను డీల్ చేసే సబ్జెక్ట్ కాబట్టి ఈ 15 మార్కులు ఓకే. ఇంకా మ్యాథ్స్ ఎలా చేయగలుగుతారంటే బయాలజీ వాళ్ళు మర్చిపోయింటారు. నువ్వు ఆ సిలబస్ ఏమంటాడు 10th వరకు అంటాడు, కానీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కూడా ఇస్తాడు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కూడా అడుగుతాడు. ఓకే, అయినా 10th స్టాండర్డ్ వరకు కూడా మ్యాథ్స్ చేయాలంటే బయాలజీ వాళ్ళకు ఇబ్బంది. బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్ని మర్చిపోయింటారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి బయాలజీనే డీల్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఇప్పుడు మ్యాథ్స్ 30 మార్కులు పెడితే ఈ అనవసరంగా 30 మార్కులు కోల్పోయినట్టే వాళ్ళు బయాలజీ వాళ్ళు. దీన్ని అటెంప్ట్ కూడా చేయలేరు, ఏదో గుడ్డిగా పెట్టుకోవాల్సింది, తగిలితే లాంటిలే అంటే అనవసరంగా 30 మార్కులు వాళ్ళు పక్కన పెట్టేయాలి ఊరికనే. మరి బయాలజీ వాళ్ళకు ఇది తీవ్రమైన దెబ్బ. అది ఎట్లా రాస్తారు మ్యాథ్స్, నెక్స్ట్ బయాలజీ వాళ్ళు ఫిజిక్స్ రాయాలన్నా ఇబ్బంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు బయాలజీ డీల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫిజిక్స్ డీల్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది, ఫిజిక్స్ రాయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. అంటే 30 ఒక 15 45 మార్కులు ఊరికే వీళ్ళు పోగొట్టుకుంటారు బయాలజీ వాళ్ళు. చూడండి ఇబ్బంది కదా. అదే మన ఫిజిక్స్ వాళ్ళు అనుకోండి, ఫిజిక్స్ వాళ్ళు కొద్దిగా మ్యాథ్స్ టచ్ ఉంటుంది, కొద్దిగా అయినప్పటికీ మ్యాథ్స్ డీల్ చేస్తూ ఉంటేనే నీకు ఇది ఇబ్బంది ఉండదు. కానీ ఉంది టచ్ ఉంటే చేయగలుగుతామంటే ఇబ్బంది అండి. టచ్ ఉన్నంత మాత్రం టక్కన రాయలేం, చదవాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది, ప్రాక్టీస్ చేయకుండా ఏమి రాదు. మీరు ఎప్పుడో చదివినటి మళ్ళా గుర్తు రావాలంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. కాబట్టి వీళ్ళు కూడా ఇబ్బంది మ్యాథ్స్, మళ్ళీ వీళ్ళు కూడా బయాలజీ చదవాలన్నా ఇబ్బంది. ఫిజిక్స్ వాళ్ళకు మ్యాథ్స్ కొద్దిగా ఇబ్బంది, బయాలజీ ఎక్కువ ఇబ్బంది, ఇది ఇబ్బంది. సో ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు అనుకో, మ్యాథ్స్ కొద్దిగా ఇబ్బంది, మ్యాథ్స్ వాళ్ళకు కొద్దిగా ఫిజిక్స్ చదవగలుగుతారు, ఫిజిక్స్ పర్వాలేదు, ఎందుకంటే చాలామంది మ్యాథ్స్ అసిస్టెంట్లు ఫిజిక్స్ కూడా చెప్తా ఉంటారు కాబట్టి కొద్దిగా సబ్జెక్టు అవగాహన ఉంటుంది. బయాలజీ కొద్దిగా చెప్పరు కాబట్టి వాళ్ళకి ఈ 15 మార్కులు మైనస్ అవుతాయి, అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం మీద చూడండి ఎక్కువ నష్టపోయేది బయాలజీ వాళ్ళే, బయాలజీ వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే ఈ మ్యాథ్స్ 30 వాళ్ళకి పోయినట్టే, మొత్తం 60 మార్కుల్లో 15 మార్కులే వాళ్ళకి అనుకూలం. ఈ ఫిజికల్ సైన్స్ అనుకూలంగా లేదు, మ్యాథమెటిక్స్ పూర్తి అనుకూలం కాదు, వాళ్ళకి 30 మార్కులు ఊరికే పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు నుండి డిమాండ్ బయాలజికల్ సైన్స్. నిన్ననే నాకు ఒక మేడం కూడా ఫోన్ చేశారు, మా మండలం నుంచి ఒక మేడం ఫోన్ చేశారు, బయాలజికల్ సైన్సెస్లో మార్కులు వచ్చాయంటే ఇంకా రాలేదు, చేస్తామంటున్నారు అని చెప్పారు, వాళ్ళ గ్రూపులు వచ్చినాయంటే చేస్తామని. కాబట్టి ఒకవేళ వీళ్ళకు బయాలజీ వాళ్ళకు మాత్రం సపరేట్గా 60 పెట్టినారు అనుకోండి, సపరేట్గా 60 వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ ఆ కాంటెంట్ 60 మార్కులు ఉన్నాయంటే పాస్ అయిపోతారు ఈజీగా. లేదు ఫిజికల్ సైన్స్ వాళ్ళకి వాళ్ళ కాంటెంట్ మాత్రం 60 పెట్టినారు అనుకోండి, వాళ్ళకి ఈజీ అయిపోతుంది.
లేదు మ్యాథ్స్ వాళ్ళకు వాళ్ళ కాంటెంట్ మాత్రం మ్యాథ్స్ కాంటెంట్ మాత్రం 60కి పెడితే పాస్ అయిపోతారు. అట్లా కాకుండా మ్యాథ్స్ అండ్ సైన్స్ అని పేరు పెట్టి దీనికి మ్యాథ్స్ వాడికి 30, ఫిజిక్స్ వాళ్ళకి 15, బయాలజీకి 15 పెట్టి ముగ్గురు ఇబ్బంది పడుతున్నారు. మ్యాథ్స్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. అందరికి ఇబ్బంది ఈ ప్యాటర్న్. కాబట్టి దీన్ని మార్పు చేయాలా అని చెప్పి ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలకు మన స్కూల్ అసిస్టెంట్ సంబంధించి టీచర్లందరూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగారు, చాలామంది వారు అడిగిపించారు. నాకు కూడా చాలామంది చెప్పారు ఇది ఖచ్చితంగా మీరు డిస్కస్ చేయండి సార్ ఈ విషయం అని చెప్పారు. సో వాళ్ళందరి తరపున మన జిల్లా నాయకులకు, మండల నాయకులకు, రాష్ట్ర నాయకులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బయాలజికల్ సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ కాంటెంట్ పరంగా 60 చేసేయండి. 60 చేసి ఇబ్బంది లేదు. మ్యాథ్స్ వాళ్ళకి 60 పెట్టేయండి, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. ఫిజిక్స్ వాళ్ళు 60 పెట్టేయండి, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. బయాలజీకి 60 పెట్టేస్తే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు, ఈజీగా పాస్ అవుతానికి అవకాశం ఉంది. మళ్ళీ బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ అంటే కష్టం కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ వరకు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తామంటున్నారు. సో సానుకూల దృక్పథంతో మనము ఆశావాద దృక్పథంతో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్పులు వస్తాయని చెప్పి. ఒకవేళ రాలేని పక్షంలో మన యూనియన్ నాయకులు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి ఈ యొక్క ఇబ్బందులు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, సో ఇదండి పేపర్ 2A సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి. నేను కొంత రిపీట్ చేయడానికి మళ్ళీ కారణం మీకు చెప్పాను ఫస్ట్ టైం కొంతమంది చెప్తే అర్థమైపోతుంది, కొంతమంది 2 times 3 times చెప్తే అర్థం కాదు. అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కాబట్టి నేను 1కి 2 సార్లు చెప్తున్నాను. దయచేసి అన్యథా భావించవద్దు. ఓకేనండి, సో ఇది ప్యాటర్న్. సో దీంట్లో మేము చెప్పాను 30 మార్కులు ఏంది, 24 + 6 విడగొట్టాడు. 24 కాంటెంట్, మ్యాథ్స్ కాంటెంట్ ఓన్లీ. 6 మార్కులు మెథడ్స్, మ్యాథ్స్ మెథడ్స్. చూడు బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ మెథడ్స్ కూడా చదవాలి, మ్యాథ్స్ కాంటెంట్తో పాటు మ్యాథ్స్ మెథడ్స్. మళ్ళీ 15 మార్కులు ఫిజికల్ సైన్స్ కదండి. ఈ 15లో 12 + 3, 12 వచ్చి కాంటెంట్, 3 వచ్చి ఫిజికల్ సైన్స్ సంబంధించి మెథడ్స్. ఈ 15లో 12 + 3 అంటే 12 వచ్చి బయాలజీ కాంటెంట్ ఉంటుంది, 3 మార్కులు బయాలజీ మెథడ్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం 30ని 15ను ఈ విధంగా డివైడ్ చేశారు. ఈ టోటల్ మీద 60 మార్కులకు. సో ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే ఎవరు సైన్సెస్ వాళ్ళకు. ఇంకా సోషల్ వాళ్ళకు, లాంగ్వేజ్ వాళ్ళకు ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు హ్యాపీగా ఇప్పటి నుంచే తీసుకోండి. మీ కాంటెంట్లో పెద్దగా మార్పులు అయితే ఉండవండి కాంటెంట్ పరంగా. ఓకే, మిగతా కాంటెంట్స్ పెద్దగా మార్పులు జరగాలంటే ఇక్కడ జరగాలి ఎక్కువ మ్యాథ్స్ అండ్ సైన్సెస్ వాళ్ళకు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు నోటిఫికేషన్ వస్తుందో పక్కన పెట్టేసి సిలబస్ ఏపీ టెట్ అనేటువంటి 24 సిలబస్, అది 24 సిలబస్ 25లో అదే పెట్టారు. ఏపీ టెట్ అనే వెబ్సైట్లో వెళ్ళండి, సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ ఏమేమి కావాలండి, ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాది తీసుకోండి సిలబస్. లాంగ్వేజ్ 1 తెలుగు, మిగతా ఏది ఉంటే అది తీసుకోండి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు, మళ్ళీ మీ కాంటెంట్ ఇవి మీకు ఏదైతే అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే అది తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుంచి మీరు సిలబస్ పక్కన పెట్టుకొని చదువుకుంటా పోతే జస్ట్ మనం పాస్ మార్కులే కాబట్టి మనకి ఈజీగా పాస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో నేను ప్రధానమైన డిమాండ్ చెప్పాను అందరి దగ్గర నుంచి. మనకు మ్యాథ్స్ అండ్ సైన్సెస్ పేపర్స్ కొద్దిగా మార్పులు కనుక జరిగితే అందరూ పాస్ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది. రెండోది టీచర్స్ నుంచి వచ్చిన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఓసీకి మీరు 60% మార్క్స్ ఉన్నాయి, తర్వాత బీసీకి 50% మార్క్స్ ఏది పాస్ కావడానికి, 50% మార్క్స్. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకు 40% మార్క్స్. వీళ్ళకు 60% 150కి ఎంత అండి, 90 మార్కులు. 50% 75 మార్కులు, 40% 60 మార్క్స్. ఇవి ఉన్నాయి ప్రజెంట్. మినిమం అర్హత సాధించాలంటే ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ ఇది ఫస్ట్ టైం పెడుతున్నారు ఇప్పుడు కదా. ఇప్పుడు ఆ టీచర్లకు రాసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పి ప్రభుత్వం అంటుంది. కాబట్టి ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు అంటే ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ పర్సెంటేజ్ సంబంధం లేకుండా నా దృష్టికి వచ్చిన అందరు ఉపాధ్యాయుల డిమాండ్ వరకు కేవలం మాకు 35% మాత్రమే పెట్టండి సార్ అంటున్నారు. 35% మార్క్స్ మాత్రమే పెడితే ఎక్కువ మంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా మానవతా దృక్పథంతో, సానుకూల దృక్పథంతో కేవలం 35% మార్క్స్తో మాకు అర్హతను సాధించే విధంగా పెడితే వీళ్ళకు 60%, 50%, 40%, 35% మార్క్స్ మనకు పెట్టినట్టయితే
మాకు ఈజీగా ఉంటుందని చాలామంది టీచర్లు డిమాండ్ చేస్తున్నారు సార్. సో రాష్ట్ర నాయకులకు ఈ యొక్క డిమాండ్ ఇన్ సర్వీస్ టీచర్లకు కొద్దిగా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ 35%గా పరిగణిస్తే బాగుంటుందని చెప్పి అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నా మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి మస్తాన్ 10th మ్యాథ్స్ సోషల్ స్టడీస్ సంబంధించి మీ స్టూడెంట్స్కు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి నన్ను మరింత ప్రోత్సహిస్తా అని చెప్పి ఆశిస్తూ మీ మస్తాన్ భాష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.